మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇంకా మాకు ఎవరు దిక్కులేదు సార్. ఇంకా మేమిద్దరం అనాథలకు పోవాల్సిందే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనం నల్లగొండ జిల్లా గట్టుపల్లి మండలం వెల్మకన్య గ్రామంలో ఉన్నాం. అక్కనపల్లి ఓంచి అనే అబ్బాయి కూడా వరంగల్ దగ్గర కర్ణాకరపురం అనే సిరిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామంలో చనిపోవడం జరిగింది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడం జరిగింది. ప్రమాదశాత్తు అక్కడికక్కడే అక్కనపల్లి ఓంచి చనిపోవడం జరిగింది. తేరెట్పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాళ్లకు ఒక్కడే కొడుకు, తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవ్వడం జరిగింది. మనతో పాటు వాళ్ళ స్నేహితులు కూడా ఉన్నారు. మంచి వ్యక్తిత్వం ఓంచిది. ఆ ఓంచి కూడా మనతో పాటు లేకపోవడం చాలా బాధాకరం అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళ తల్లిదండ్రులను కానీ, గ్రామస్తులను కానీ, వాళ్ళ మిత్రులను కానీ అడిగి తెలుసుకున్నాం. సిరిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసినట్లు పోలీసులు కూడా చెప్పడం జరిగిందంట. పోస్ట్ మార్టం నిమిత్తం వాళ్ళ గ్రామంలో, తేరెట్పల్లి గ్రామంలో అంత్యక్రియలను నిర్వహించారు. మరి చాలా బాధాకరంగా ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కనపల్లి వీరే అనే అతను కూడా పోలీసులకు కేసు పెట్టడం జరిగింది. సిరిపురంలో అక్కడ కేసు నమోదు చేసి మరి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మనం ఓంచి వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాం. మనం చూసుకున్నట్లయితే విజువల్లో చూసుకున్నట్లయితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడనే ఉన్నారు. ఓంచి లేని లోటు మనకు కనిపిస్తుంది. నిజంగా చాలా బాధాకరం. సుమన్ టీవీ నుంచి ఆత్మకు శాంతి చేకూరాలని, ఓంచి ఆత్మకు కూడా శాంతి చేకూరాలని కోరుకుందాం. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడనే అయోమయ స్థితిలో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మరి ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఇప్పుడు వాళ్ళకు ఒక్కడే కొడుకు ఓంచి లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళ అమ్మ కూడా మనతో పాటు ఇక్కడ ఉంది. నిజంగా మనం చూసినట్లయితే మనం ఏం అడగలేకపోని పరిస్థితిలో ఉన్నాం. కానీ అడగని పరిస్థితి ఉంది కాబట్టి కైనా ఆమెను అడిగి తెలుసుకుందాం. ఎట్లా జరిగింది, చెయ్యెత్తు కొడుకు పోయిందంటే నిజంగా ఎవరికైనా కూడా తల్లి శోకాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. నిజంగా అలా అమ్మ మనతో పాటే ఉంది. వాళ్ళ అమ్మని చూస్తే నిజంగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. మనకు కూడా ఆమెను చూస్తే బాధ తట్టుకోలేకపోతుంది. నిజంగా అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఎట్లా చనిపోయిండు అమ్మ మీ కొడుకు? ఏ విధంగా చనిపోయిండు? ఇప్పుడు డ్యూటీకి పోయింది కదా సార్. ఏం చేసేది అసలు? లారీ తోలేదు. లారీ తోలేదు. ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? 25 సంవత్సరాలు. ఎన్ని రోజుల క్రితం పోయిండు? అంటే 10 రోజులు అవుతుంది పోయి. కానీ అక్కడ హైదరాబాద్ ఉండేది. అటు డ్యూటీ దిగి ఒక ఆయన ఎక్కినాక ఒక ఆయన ఎక్కేది. మాకంటే 10 రోజులు వీడికి రాక అక్కడ సిటీలోనే ఉండేది. అటు నుంచి అట్నే పోయేది. ఇప్పుడు నా కూతురు కూడా చచ్చిపోయింది సార్. నా కూతురు కూడా చచ్చిపోయి 2-3 సంవత్సరాలు అవుతుంది. ఆమె కూడా 22 ఏళ్ళ అమ్మాయి. చాలా పెద్దగా ఉంది. ఆమె కూడా చచ్చిపోయింది. ఇప్పుడు కొడుకు చచ్చిపోయిండు. ఇంకా మాకు ఎవరు దిక్కులేదు సార్. ఇంకా మేమిద్దరం అనాథలకు పోవాల్సిందే. అయ్యో మా బాధ ఎవరు చెప్పరు. నాయనా నా కొడుకు అక్కడ ఉండే. నా కూతురు చచ్చిపోయినాక నా కాలు పడిపోయి, నోరు పడిపోయి నా కొడుకు లేవట్టడం పండబెట్టడం ఉండే. ఇంక ఈ సంవత్సరమే కొంచెం లేచిన నేను ఇట్లా నడుస్తుంది. ఇప్పుడు కూడా సరిగ్గా నడవరాదు నాకు. ఇంకా ఆయన చేసిన మాకు ఇప్పుడు మా కొడుకు పోయిండు. మా పరిస్థితి ఏందో తెలియదు. నిజంగా మనం చూసుకున్నట్లయితే తల్లి చెప్పిన బాధలు వింటే చాలా బాధేస్తుంది. 2-3 సంవత్సరాల క్రితం కూతురు కూడా చనిపోయిందని వారు చెప్పడం జరుగుతుంది. కూతురుతో పాటు చేతికెడిగిన కొడుకు కూడా చనిపోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది అయోమయ స్థితిలో ఉన్నారు. నిజంగా మనం చూసుకున్నట్లయితే ఆ తల్లి బాధ ఎవరికి కూడా ఆపతరం కాదు. ఆ తల్లి శోకాన్ని నిజంగా చెయ్యెత్తు కొడుకు, చెయ్యెత్తు బిడ్డ ఒకే ఇంట్లో లేకపోవడం అంటే వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు? వాళ్ళు దిగ్భ్రాంతితోటి, దిగులతోటి ఉన్నారు. వాళ్ళని ఆదుకునే వారు ఎవరని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. మనతో పాటు వాళ్ళ తండ్రి కూడా ఉన్నాడు. అడిగి తెలుసుకుందాం అలా తండ్రి ఏం చెప్తాడు అనేది. ఏమైంది అసలు, ఏమని చెప్పిపోయాడు మీ కొడుకు? డ్యూటీకి పోతున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు.
మళ్ళీ ఫోన్ చేసి యాక్సిడెంట్ అయిందని ఎవరు చెప్పారు మీకు? వేరే తోటి డ్రైవర్ ఆ, వేరే ఎట్లా అయిందంట అది? బండి అది సైడ్ రైట్ సైడ్ లో ఆపిరాలు ఉమ్. వాళ్ళు అట్లా ఆపితే దాన్ని పోతుంది అనుకుని అట్నే పోయిండు. ఉమ్. దానికి పోయి తాగిచ్చు అది వెళ్ళిపోతుంది అనుకోండి. గిన్నెలు ఏం పెట్టుకోలే ఆయన ఉమ్. ఆయన ఏది పెట్టుకోలేదు, అది ఏది లేదు, గుర్తులు లేవు, ఏమి లేవు. ఆ. పోతుంది అనుకుని అట్లే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాడు. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది ఇది? 10:30, 10:40 నైట్. నైట్. పోలీసులు ఏం చెప్పారు మరి? పోలీసులు ఏం మనకేం చెప్పారు. మీరు కేసు పెట్టిరుగా? కేసు పెట్టి కేసు అయితే పెట్టి పోస్ట్ మార్టం ఎక్కడ చేశారు? జనగామ చేశా. జనగామ. ఎన్ని గంటలకు తీసుకొచ్చారు ఇక్కడికి? ఇక్కడికి 2 అవుతుంది మాకు వచ్చారు. మధ్యాహ్నం 2 అయింది, మళ్ళీ తెల్లారి. మరి మనం చూసుకున్నట్లయితే నిజంగా ఆ తండ్రి చెప్పిన దాన్ని బట్టి జనగాంలో పోస్ట్ మార్టం చేశారంటే అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తండ్రి ఏం చెప్తున్నాడంటే ఇద్దరిని కోల్పోతే ఏం చెప్పలేని పరిస్థితిలో దీన స్థితిలో ఉన్నారు. నిజంగా మనం చూసుకున్నట్లయితే వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు, వారికి సాయం చేసేవారు ఎవరని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ తల్లికి కూడా ఒక కాలు, ఒక చెయ్యి, ఒక నోరు కూడా పనిచేయదంట. ఆమెకు కూడా పెరాలసిస్ రావడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఆ కొడుకు ఎదుగు పని చేస్తున్న సమయంలో నిజంగా ఆ కొడుకు ఎదుగుతుంటే పెళ్లి చేద్దామని అనుకునేసరికి కొడుకు చనిపోవడం అనేది చాలా బాధాకరం. వాళ్ళని చూసుకునే వాళ్ళు కూడా కరువు అయిపోయారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్తేనే. నమస్తే. వంశీ ఎట్లా ఉండేది? వంశీ వ్యక్తిత్వం ఎట్లా ఉండేది? నిజంగా వంశీ లేని లోటు ఎట్లా ఉంది మీకు? వంశీ వ్యక్తిత్వం అనేది అసలు ప్రతి ఒక్కరితోటి స్నేహభావంతో కలిసిమెలిసి ఏదైనా ఆపద వచ్చినా కూడా ముందున్నా నేను అనే తీరుగా ఉండేది. ఆ రోజు ఏమైందేమో 11:30 మాకు ఫోన్ వచ్చింది. 10:30, 11 యాక్సిడెంట్ అయిందని. ఆ ముందల బండోడు లెఫ్ట్ సైడ్ ఆపేది పోయి రైట్ సైడ్ ఆపుకునే వరకు ఈయన పోతుంది అనుకొని బండి పోతున్నాగా అడ్డే వెళ్ళిపోయాడు. ఓ సిగ్నల్ పెట్టలేదు. మామూలుగా ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే చెట్లు రాళ్ళు అడ్డం పెడతారు, వాడు ఏది పెట్టలేదు. ఇలా బండి పోతున్నాగా పోయి తాకేసి సడన్ గా అయిపోయింది. కానీ వంశీ వ్యక్తి ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఆగమైపోయింది. 4 years ముందు వాళ్ళ బిడ్డ చనిపోయింది. ఎట్లా చనిపోయింది? ఆర్థిక పరిస్థితి బాగాలేక కడుపు నొప్పి అవి ఉండి ఇక తట్టుకోలేక చనిపోయింది. మళ్ళీ 4 years బ్యాక్ కోలుకునే వాళ్ళ తల్లి మొన్నటిదాకా కూడా లేవలే. నేను దగ్గరనే ఉండే చూసినాం కాబట్టి మాకు తెలుసు. లేవలేదు. మళ్ళా తీరా చూస్తాలకు 1 year నుంచి వ్యవసాయం చేసుకుంటారు మంచిగానే. సెట్ అయ్యారు అనుకునే టైంకు వంశీ మళ్ళీ ఇది అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా అంటారు? వాళ్ళ పరిస్థితి ఇక వాళ్ళకు దిక్కు ధీమ అనేది ఏం లేదు. వాళ్ళ కొడుకే తెస్తే వాళ్ళు బతికేది ఉండేది. ఇప్పుడు అది కూడా లేకుండా అయింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా సాయం, వాళ్ళ వరకు ఏమన్నా సాయం చేస్తే బాగుండని మా ఆలోచన. ఇప్పుడు మన గవర్నమెంట్ తరఫు నుంచి సాయం చేయమని అంటారు. ఇంకోటి వాళ్ళ ఫాదర్ కూడా, ఇప్పుడు వంశీ ఫాదర్ కూడా గ్రామ శాఖ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, గ్రామ శాఖ ప్రస్తుతం. ఆ సార్ చొరవ తీసుకొని వాళ్ళ ఆర్థిక సాయమా ఎట్లా చేస్తాడో తెలియదు. వాళ్ళు బతికే స్థితిలో అంత ఘోరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే వంశీ వాళ్ళ తండ్రి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది, వాళ్ళ మిత్రులు చెప్పడం జరుగుతుంది, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు అంట. నిజంగా మరి స్థానికంగా ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు చొరవ తీసుకొని వాళ్లకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని వంశీ మిత్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొకరు కూడా వాళ్ళ మిత్రుడు మరి వాళ్ళ క్లాస్మేట్ మనతో పాటే ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అన్న, మీతోటి వంశీ ఎట్లా ఉండేది? ఊర్లోకి వస్తే మీరు ఎట్లా ఉండేది? మేము ఎప్పుడు ఊళ్ళోకి వచ్చినా కానీ మంచి కలిసి తిరిగేది. ఆడు ఒకరితోటి లొల్లి పెట్టుకోవడం కానీ అలాంటివి కానీ ఏవి చేయకపోయేటోడు. ఎవరినైనా నా అనుకుని మందులు ఇచ్చేవాడు. వాని వ్యక్తిత్వం అట్లాంటిది. వాళ్ళ తల్లిదండ్రులు అలాంటి వాళ్ళే, వాడు అలాంటి వాడే. ఎప్పుడు ఏది ఉన్నా కానీ మాతోటే షేర్ చేసుకునేటోడు. చివరికి ఏమన్నా చెప్పిండా మీకు? చివరిగా అంటే ఏం చెప్పాలి అంటే అది అనుకోని ఇన్సిడెంట్ కదా అన్న. ఏం మాకు మేము ఊహిస్తామా? మేము ఊహించలేం కదా. మరి మాకు ఎలా తెలుస్తుంది? ఏం చెప్పలేదు మాకు. జస్ట్ ఇక రెగ్యులర్ గా ఎట్లా మాట్లాడుతాడో అట్లా మాట్లాడినా. 1/2 hour ముందే నాకు కూడా కాల్ చేసిండు చనిపోయే ముందు. ఫోన్ చేసి ఇట్లా అంటే మామూలుగా ఏడ ఉన్నావు ఏం కదా అని జస్ట్ మామూలుగా మాట్లాడిండు. ఈడ ఉన్నా ఇట్లా అని మాట్లాడినా ఒక వచ్చేసినాం. ఆడ తోటి డ్రైవర్లు, మా డ్రైవర్లే ఉండే, మా వాళ్ళు తీసి పక్కకెట్టిండే. ఎంతమంది ఉంటారు మీ డ్రైవర్లు? మేము దాదాపు ఒక 50 మంది దాకా ఉంటాం ఊళ్ళో. ఈ రోజు ఏంటన్నట్టు కార్యక్రమం? ఈ కార్యక్రమం అంటే ఇక మేము మనిషికి వేసుకొని ఆర్థిక సాయం చేయడం మేమే జరిగింది. వాళ్ళలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కార్యక్రమాన్ని కానీ చేసుకున్నాం. మేమే చేసుకొని మేమే చేస్తున్నాం.
అయితే వాళ్ళు ఏం చెప్పడం జరుగుతుందంటే లారీ డ్రైవర్లు వాళ్ళ దోస్తులే కానీ లారీ డ్రైవర్లే కానీ తోటి మిత్రులే కానీ ఒక మనిషికి 1000 రూపాయలు వేసుకొని 1,00,00,50,000 రూపాయలు ఈ యొక్క కార్యక్రమానికి మా వంతు చిన్న సాయం మేము చేస్తున్నామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నిజంగా వాళ్ళ కుటుంబ పరిస్థితి చూసుకుంటే మాత్రం అతి ఘోరంగా ఉంది. కాబట్టి వాళ్ళని ఎవరైనా మా మనసున్న వాళ్ళు వచ్చి ఆదుకొని వారికి అండగా నిలబడాలని సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది. కెమెరామ్యాన్ రామలింగంతో మహేష్, తేరెడ్పల్లి. ఇంకా మాకు ఎవరు దిక్కులేదు సార్. ఇంకా మేమిద్దరం అనాథలకు వచ్చిందే.